హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోధుమ రవ్వ ఉప్మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్లోకైనా సింపుల్గా చేసుకోవచ్చు. పొడి పొడిగా చాలా బాగుంటుంది. మనం ఎంత రవ్వ తీసుకుంటే ఎన్ని వాటర్ వేయాలి అనేసి ఈ వీడియోలో చెప్తాను. కరెక్ట్గా వేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుందండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు అవి వేయించుకోవాలి. మీరు కొంచెం ఆయిల్ వేసుకొని అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా అన్నీ వేగిపోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అడ్డంగా నిలువుగా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇవి కూడా వేసేసి మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం మెత్తబడితే సరిపోతుంది. అందులోకి నేను 1.5 గ్లాస్ వరకు గోధుమ రవ్వ వేసుకుంటున్నాను. ఇది మంచిగా వేయించుకోవాలి. ఇది బాగా వేయించుకుంటేనే ఉప్మా టేస్టీగా ఉంటుంది. కొందరు ముందుగానే వేయించి పక్కన పెట్టేస్తారు, అది పెద్ద ప్రాసెస్ లాగా అవుతుంది. ఇలా పోపు వేగిన తర్వాత రవ్వ వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత అందులోకి వాటర్ వేసుకోవాలి. నేను ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తాను. 1.5 గ్లాస్ మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మనం సాల్ట్ ఎక్కడ వేయలేదు కదండి, ఇప్పుడు వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో 1-2 సార్లు కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. మనం ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. 1-1.5 వాటర్ వేస్తే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చూడండి ఇలా పొడి పొడిగా వస్తుంది. చాలా సింపుల్ అండి. కొందరు ఎక్కువగా వాటర్ వేసేసి లూజ్గా చేస్తారు, కొందరు మరీ గట్టిగా చేస్తూ ఉంటారు. ఇలా పుల్లలుగా రావాలి అంటే జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నెమ్మదిగా ఉప్మా అనేది ఉడికిపోతుంది. రవ్వ కదా, కొంచెం టైం పడుతుంది. మనం రెగ్యులర్గా చేసుకునే సూజీ రవ్వతో కాకుండా గోధుమ రవ్వతో చేస్తే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.